ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ, ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయాలు ఘనంగా జయంతిని నిర్వహిస్తుందని, గత ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను విస్మరించి తూట్లు పొడిచిందని, కాంగ్రెస్ ప్రభుత్వం జయశంకర్ ఆశయాలను కొనసాగిస్తుందని, తెలంగాణ ఉద్యమంలో పోరాడిన అమరవీరుల కుటుంబాలతో పాటు కేసులు ఎదుర్కొంటున్న ఉద్యమకారులపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు త్వరలోనే ఎత్తివేస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. ప్రొఫెసర్ జయశంకర్ గారి 90వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, జిల్లా కలెక్టర్లో అదేవిధంగా ఘనంగా వారి ఆశయాలను, వారి సిద్ధాంతాలను ఈ రాష్ట్ర ప్రభుత్వము అమలు చేసే విధంగా గత ప్రభుత్వం జయశంకర్ ఆశయాలను తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుకు భిన్నంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా జయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో ఈరోజు వారు 14 సంవత్సరాల వయసు నుంచే తెలంగాణ భావాలను కలిగినటువంటి వ్యక్తి. ఆర్టికల్ 3 ప్రకారంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చిన్న రాష్ట్రాలను, ప్రజల గౌరవాన్ని స్వీకరించే విధంగా చిన్న రాష్ట్రాలను అమలు చేయాలని ఏదైతే రాజ్యాంగం చెప్పిందో దాన్ని ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను, 1200 మంది బిడ్డల మరణాలను చూసి ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు కృషి చేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, ఈ 90వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎవరైతే పోరాడి జైలుకు పోయారో ఆ జైలుకు పోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఇండ్ల స్థలాలు ఇచ్చి, ఇండ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. అంతేకాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను, వారి సిద్ధాంతాలను ఊచా తప్పకుండా అమలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే 6 గ్యారంటీ పథకాలు కూడా చెప్పిన మాట అమలు చేస్తున్నాం. మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి, నిరుద్యోగ యువతకు నీరుగార్చి, ఉద్యోగ సంఘాలను నీరుగార్చి, ఉద్యమకారులను నీరుగార్చి ఈరోజు ద్రోహం చేసినటువంటి గతంలో ఉన్న ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను, సిద్ధాంతాలకు అనుకూలంగా రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆశయాలను అమలు చేసి తీరుతామని తెలియజేస్తూ పేదలకు అండగా ఈ ప్రభుత్వం నిలుస్తుంది. జయశంకర్ ఆశయాలకు అనుకూలంగా ఈరోజు శాసనసభ్యులము, మంత్రులము, అదేవిధంగా మంత్రులు, ఈ ప్రభుత్వం కూడా వారి సిద్ధాంతాలను కొనసాగిస్తుందని తెలియజేస్తూ మనస్ఫూర్తిగా వారికి నివాళులర్పించు జయంతి సందర్భంగా ఈరోజు ఘనంగా రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం.